బిగ్ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ స్టాప్ లాస్ ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ రీల్ ని లైక్ చేయండి. మెయిన్ గా మనకు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి, లిక్విడిటీ గ్రాబ్ అండ్ లిక్విడిటీ స్వీప్ అన్నమాట. లిక్విడిటీ గ్రాబ్ లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో మళ్ళీ కొంచెం రివర్స్ వచ్చి అగైన్ అప్ సైడ్ కే వెళ్ళిపోద్ది ప్రైస్. దీని లిక్విడిటీ గ్రాబ్ అంటారు, లిక్విడిటీ రన్ కూడా అంటారు అనమాట. దీన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే సడన్ గా స్పైక్ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి, హై అండ్ లో దగ్గర ఇంపార్టెంట్ బ్రేక్అవుట్స్ అనేవి జరుగుతాయి, క్విక్ రిజెక్షన్ ఉంటుంది, లాంగ్ విక్ ఫార్మేషన్స్ ఉంటాయి అనమాట. అదే లిక్విడిటీ స్వీప్ అంటే ఏంటంటే ప్రైస్ ఒక దగ్గరకు వచ్చి అన్ని స్టాప్ లాసెస్ ని హిట్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయిపోద్ది అనమాట. ఇది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఎబో ఆర్ బిలో చూడాలి, కొంచెం మూవ్మెంట్ అనేది స్లో ఉంటుంది, చాలా మంది స్టాప్ లాసెస్ ని ట్రిగర్ అవుతాయి అనమాట, మ్యానిపులేట్ అవుతుంది బిఫోర్ బిగ్ మూవ్, స్ట్రాంగ్ గా రివర్సల్స్ అవుతాయి ఆఫ్టర్ స్వీప్. ఇవన్నిటిని మనం మేజర్ గా ఎక్కడ చూస్తామంటే ఈక్వల్ హైస్ దగ్గర, ఈక్వల్ లోస్ దగ్గర, ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో దగ్గర, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, ట్రెండ్ లైన్ ఏరియాస్ దగ్గర. ఇవన్నిటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక ఫుల్ వీడియో అనేది క్రియేట్ చేశాను. ఈ షార్ట్ టైటిల్ కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో అనేది చూడండి. కామెంట్ సెక్షన్ లో లిక్విడ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.